నగర్ రైట్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో ఓ ఇంట్లో మనిషి అస్థిపంజరం లభ్యమైంది. 7 ఏళ్లుగా ఎవరూ లేని ఇంట్లో అస్థిపంజరం కలకలం రేపుతోంది. ఇంటి ఓనర్ విదేశాల్లో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అస్థిపంజరం ఎవరిది అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. 7 ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఇంట్లో అస్థిపంజరం దొరకడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ అస్థిపంజరం ఎవరిది, ఎవరు అక్కడ వేసి ఉంటారనేటువంటి మాట అయితే చెప్పుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి 7 ఏళ్లుగా ఖాళీగా ఉన్నటువంటి ఇంట్లో దుర్వాసన వస్తోందంటే ఒకంత అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, స్థానికులు ఏం చెప్తున్నారు? ప్రాథమికంగా పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, మనం చూసుకుంటే నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఓ ఇంట్లో మనిషి అస్థిపంజరం వెలుగుకి చూడడం స్థానికంగా కలకలం సృష్టించని చెప్పాలి. ఆ వీడియో చూపిస్తానంటూ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లినటువంటి యువకుడు ఇంటి లోపలికి వెళ్లి మనిషి అస్థిపంజరాన్ని చూపిస్తూ వీడియో రికార్డు కూడా చేశాడు. అస్థిపంజరాన్ని రికార్డ్ చేసి వీడియోలో ఫేస్బుక్ లో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. వైరల్ గా మారిన వెంటనే ఇది పోలీసుల దృష్టికి రావడంతో సదరు యువకుడిని పోలీసులు విచారించినట్టు తెలుస్తుంది. అయితే క్రికెట్ బాల్ ఇంట్లో పడడంతో తీసుకునేందుకు వెళ్ళినట్టు సదరు యువకుడు కూడా పోలీసులకు తెలపడం జరిగింది. అయితే అస్థిపంజరం కనిపించడంతో మర్నాడు ఈ వీడియో తీసినట్టు పోలీసులకు చెప్పుకొచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు క్లూస్ టీం పోలీసులు అయితే ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే పాడుబడ్డ ఇంట్లో 7 ఏళ్లుగా ఎవరు లేరని కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ ఇంటి యజమాని కూడా అదే విదేశాల్లో ఉంటాడంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు లేరనే దాంట్లో అయితే ఈ అస్థిపంజరం ఎవరి అనే కోణం లోపల పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే పోలీసులు ఇంకా తెలుపవలసింది. ఎందుకు ఆ యొక్క అస్థిపంజరం 7 సంవత్సరాల నుండి ఆ ఇంట్లో ఎందుకు ఉంది, ఆ అస్థిపంజరం ఎవరిది అయి ఉంటది, ఇన్ని రోజులు దుర్వాసన రాంది, ఆ రోజు దుర్వాసన వస్తుందా, ఈ రోజే దుర్వాసన వచ్చిందా, లేదంటే ఆ అబ్బాయి లోపలికి వెళ్ళాడు కాబట్టి ఆ యొక్క డోర్స్ తెరవడం జరిగిందా అనే కోణం లోపల మొత్తం త్వరలో అయితే ఆ క్లూస్ టీమ్ సాయంతో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్. అంత క్లోజ్ అయి ఉంది సార్. లేడీస్ ఫైనల్